హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక ఫోటో అప్లోడ్ చేసి కొన్ని సెకండ్లలోనే మీ బట్టలు తీసేసి మీ జీవితాన్ని నాశనం చేసే యాప్ గురించి ఊహించారా? ఇది సైన్స్ ఫిక్షన్ అయితే కాదు. ఇది 2026లో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భయానక వాస్తవం. ఈరోజు మనం మాట్లాడేది ఏఐ న్యూడ్ యాప్స్ పై గురించి. బట్టలు తీసేసి డీప్ ఫేక్ నగ్న ఫోటోలు తయారు చేసి బ్లాక్మెయిల్ చేసే ఈ డిజిటల్ శత్రువు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది సాధారణమైన న్యూస్ అయితే కాదు. మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఒక సాధారణ కుటుంబం ఎలా నరకంలో పడిందో పూర్తిగా వినండి. గత సంవత్సరం ఒక సాధారణ రోజు గజియాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో 41 ఏళ్ల వ్యక్తి తన భార్యతో డిన్నర్ అయిపోయి రిలాక్స్ అవుతున్నాడు. సడన్గా ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. అతను అనుకున్నాడు మళ్ళీ ఏదో స్పామ్ కాల్ అని. కానీ వాయిస్ మెయిల్లో మీకు మీ భార్యకు సంబంధించిన చాలా బ్యాడ్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అని వాయిస్ వచ్చింది. రమేష్ ఒక్కసారిగా భయపడ్డాడు. కానీ స్కామ్ అని కట్ చేశాడు. అయితే కాల్స్ మాత్రం ఆగలేదు. రోజు రోజుకి పెరుగుతూనే వచ్చాయి. చివరికి ఒక మెసేజ్ వచ్చింది. ఫేస్బుక్లో ఏళ్ల క్రితం కజిన్ వెడ్డింగ్లో తీసిన ఫోటో అది. కానీ ఇప్పుడు ఆ ఫోటోలో ఈ ఇద్దరు నగ్నంగా కనిపిస్తున్నారు. ఏఐతో బట్టలు తీసేసి రియలిస్టిక్గా మార్చేశారు. డిమాండ్ ₹1,00,000 ఇవ్వండి, లేకపోతే మీ ఫోటోలు మీ ఫ్యామిలీ ఫోటోలు, ఫ్రెండ్స్, ఆఫీస్లో మొత్తం షేర్ చేస్తాం. రమేష్ జీవితం ఒక్కసారిగా నలిగిపోయింది. భయం, అవమానం, నిద్రపోలేక కుటుంబం మధ్య గొడవలు. ఇది ఒక్కరి కథ కాదు. ఇలాంటివి వేల కొద్దీ జరుగుతున్నాయి. ఈ న్యూడ్ యాప్స్పై చాలా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ న్యూడ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? మీరు ఒక సాధారణ ఫోటో అప్లోడ్ చేస్తే సెకండ్లలో బట్టలు తీసేసి నగ్న ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇవి టెలిగ్రామ్ బూట్స్, వెబ్సైట్స్, యాప్ స్టోర్స్లో సులభంగా దొరుకుతాయి. భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికాలో ఒక 16 ఏళ్ల బాలుడు ఇలాంటి బ్లాక్మెయిల్కి గురై సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఆ విషయం తల్లిదండ్రులకి తర్వాత తెలిసింది. ఏఐతో జనరేట్ చేసిన నగ్న ఫోటోలతో $3,000 ఆ బాలుడి దగ్గర నుండి డిమాండ్ చేశారు. కాబట్టే పూర్తిగా మనస్తాపంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భారత్లో ఇంకా చాలా భయంకరం. ఒక మహిళ లోన్ అప్లికేషన్ కోసం ఫోటో అప్లోడ్ చేసింది. చెల్లింపులు ఆపేసరికి ఆ ఫోటోని న్యూడిఫై చేసి పానిమే సైట్లో పెట్టి ఫోన్ నెంబర్తో సహా వాట్సాప్లో వ్యాప్తి చేశారు. అజ్ఞాతుల నుండి సెక్షువల్ మెసేజెస్, కాల్స్. ఆమె జీవితం నరకప్రాయమైంది. ఇలాంటి కేసులు రతి ఫౌండేషన్ హెల్ప్ లైన్లో పెరిగిపోతున్నాయి. మహిళలు ఇంటర్నెట్పై భయపడి సోషల్ మీడియా వదిలేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్లో ఒక 21 ఏళ్ల యువకుడు తన సోదరుల ఫోటోలను మార్ఫ్ చేసి నగ్న ఇమేజెస్గా ఎవరో మెసేజ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఒత్తిడికి అతను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరులో డేటింగ్ యాప్లో అవతార్తో లూర్ చేసి వీడియో కాల్ రికార్డ్ చేసి లక్షలు లాగేసిన కేసులు కోట్లలో ఉన్నాయి. ఈ యాప్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే సులభం, చౌకగా ఉంటాయి. గూగుల్, యాపిల్ యాప్ స్టోర్స్లో డజన్ల కొద్దీ ఉన్నాయి. వీటి వెనక డబ్బు ఉంది. సంవత్సరానికి $1 మిలియన్ ఈ యాప్స్ ద్వారా సంపాదిస్తున్నాయి కంపెనీలు. గూగుల్, అమెజాన్, క్లౌడ్ఫేర్ వంటి టెక్ జాయింట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ యాప్స్ ఉపయోగిస్తున్నాయి. పోలీసులు, గవర్నమెంట్ ప్రయత్నిస్తున్న ఈ యాప్స్ బ్లాక్ చేయడం కష్టం. టెలిగ్రామ్లో అన్డ్రెస్ అని సెర్చ్ చేస్తే వేలాది రిజల్ట్స్ వస్తాయి. స్నేహితులారా, ఇది కేవలం ఫోటోలు కాదు. ఇది మన గౌరవం, మనసు, జీవితాలను దెబ్బతీసే డిజిటల్ టార్చర్. మహిళలు, టీనేజర్లు, సాధారణ కుటుంబాలు ఎవరూ సేఫ్ కాదు. ఒక్క ఫోటో అప్లోడ్ చేయడం ఇప్పుడు ఎంతో ప్రమాదకరం అయిపోయింది. మరి ఏం చేయాలి? అజ్ఞాతులకు పర్సనల్ ఫోటోలు షేర్ చేయకూడదు. డేటింగ్ లోన్ యాప్స్లలో జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్మెయిల్ అయితే పోలీస్ సైబర్ సెల్కి ఫిర్యాదు చేయండి. 1080 హెల్ప్ లైన్ లేదా cybercrime.gov.inలో లాగిన్ అయ్యి మీ ఫిర్యాదును నమోదు చేయండి. ఫ్యామిలీతో ఓపెన్గా మాట్లాడండి. ఒంటరిగా భయపడద్దు. ఏఐ టూల్స్ రెగ్యులేటెడ్ చేయాలని డిమాండ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇలాంటి బాధలో ఉంటే ఈ వీడియో చూపించండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలు చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.